సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. ఆంధ్రప్రభ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 1వ తారీఖు ఆదివారం నుండి 2025 జూన్ నెల 7వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఈ వారంలో గ్రహాల యొక్క స్థితిగతులు: మేషములో శుక్రుడు, వృషభములో రవి, మిథునములో బుధ గురులు, కర్కాటకంలో కుజుడు, సింహములో కేతువు, కుంభములో రాహువు, మీనములో శని, సింహ కన్య తులారాశుల్లో చంద్ర సంచారం. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, అవకాశాలను మీరు అందిపుచ్చుకుంటారు. జన్మరాశిలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో సంతోషాన్ని కలుగజేస్తుంది. ఇంటా బయట స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. లాభంలో ఉన్నటువంటి రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో చదువుల విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ, వ్యాపార విషయాలు కానీ అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు పొందడానికి అవకాశం కనిపిస్తుంది. మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. సంతోషంగా కాలం గడుపుతారు. ద్వితీయ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక జన సహకారం బాగా ఉంటుంది. వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైనటువంటి సర్దుబాటు జరుగుతుంది. ఈ రకంగా మీరు సంతోషంగా కాలం గడిపే పరిస్థితి ఈ వారంలో మీకు ఉంటుంది. గ్రహాలు 6 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి కనుక ఇటువంటి పరిస్థితుల్లో మౌనంగా ఉంటూ తమ పని తాము చేసుకుపోవడం వల్ల మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఎవరి మాటలకు మనము ప్రతిస్పందించకుండా మన పని మనం చేసుకోవడం అనేటువంటిది ఉత్తమ మార్గంగా కనిపిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో మీ మాటలు కొంతమంది అధికారులకు లేకపోతే పై ఉద్యోగులకు నచ్చకపోవచ్చు. ఆ రకమైన అభిప్రాయ భేదాలకు, మనస్పర్ధలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మేషరాశి వారు 1 కేజీ శనగలను గురువులకు కానీ లేకపోతే పేదవారికి గురువారం రోజు కానీ దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సిద్ధి సాయినాథుని జీవిత చరిత్రను చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సిద్ధి సాయినాథుని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృషభ రాశి వారు. ఈ వృషభ రాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. ద్వితీయ భావంలో గురువు సంచరిస్తున్నాడు కనుక మీ మాటకు విలువ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. సమాజంలో గుర్తింపును కూడా తెచ్చుకోగలుగుతారు. ఆకస్మికంగా ఆదాయాన్ని అందుకుంటారు. తృతీయ భావంలో కుజ సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. జీవిత భాగస్వామితో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. దశమంలో రాహు సంచారం వల్ల వృత్తి, ఉద్యోగాలన్నీ సజావుగా ముందుకు సాగుతాయి. అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తారు. అధికారుల సహకారంతో మంచి లాభాలను అందిపుచ్చుకుంటారు. లాభములో శని సంచరిస్తున్నాడు. ఇంటా బయట పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు మీరు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. జన్మరాశిలో రవి సంచారం కొనసాగుతోంది కనుక కుటుంబంలో అశాంతికి అవకాశం కనిపిస్తుంది. లేకపోతే స్థానచలనం కానీ, లేకపోతే కాస్త ఇబ్బందికర ప్రయాణాలు కానీ ఈ వారంలో చేయాల్సి ఉంటుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృషభ రాశి వారు 1 కేజీ గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సూర్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సూర్య భగవాన్ని ప్రతిరోజు దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. మిథున రాశి వారు. మిథున రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. జన్మరాశిలో గురు సంచారం వల్ల సమాజంలో మంచి గుర్తింపు, జీవిత భాగస్వామి విషయంలో శుభవార్తలు అందుకుంటారు. తృతీయ భావంలో చంద్రుడు సంచరిస్తున్నాడు కనుక మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే తృతీయ భావంలో కేతు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. నిరాడంబరంగానే చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు. భగవంతుని ఆశీస్సులు కూడా అందుకుంటారు. లాభంలో శుక్రుడు సంచరిస్తున్నారు. ఆత్మీయుల కలయిక, సంతానం విషయంలో శుభపరిణామాలు, స్త్రీజన సహకారంతో సంతోషకర వాతావరణం ఈ వారంలో మీకు ఉంటుంది. భాగ్యంలో రాహు సంచారం వల్ల తండ్రి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మోసపూరితమైన వ్యక్తుల విషయంలో మీరు మోసపోయేటువంటి సూచనలు కనిపిస్తుంది. ద్వితీయ భావంలో కుజుడు సంచరిస్తున్నారు కనుక మీ మాటల వల్ల ఎదుటివారు అపార్థాలు చేసుకోవడం, తద్వారా అశాంతికి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ మిథున రాశి వారు 1 కేజీ మినుములను శనివారం రోజు పేదవారికి దానం చేయండి.
స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. కర్కాటక రాశివారు. ఈ కర్కాటక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను లాభాలను మీరు అందుకుంటారు. లాభములో బుధ సంచారం వల్ల జన సహకారంతో వ్యాపార అభివృద్ధిని పొందగలుగుతారు. బ్యాంకు లావాదేవీలు, ఆర్థికపరమైనటువంటి అవసరాలు తీర్చుకోగలుగుతారు. రుణ సదుపాయాలు కూడా అందుకునే వాతావరణం కనిపిస్తుంది. లాభములో రవి సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. తద్వారా అధికారుల నుంచి పూర్తి సహకారాన్ని, అభినందనల్ని అందుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగుతారు. భాగ్యభావంలో శని సంచరిస్తున్నాడు కనుక జీవిత భాగస్వామి సహకారంతో వ్యాపార లావాదేవీలన్నీ అనుకూలంగా ఉంటాయి. వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యయములో గురువు సంచరిస్తున్నాడు కనుక పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు. విద్యా విషయాలంతా కూడా మీకు నచ్చని విధంగా ఉంటాయి. తండ్రి గారి విషయంలో కూడా అశాంతికి అవకాశం కనిపిస్తుంది. అష్టమంలో రాహు సంచారం వల్ల విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారుతాయి. మోసపూరితమైన వ్యక్తుల ద్వారా మోసపోవడం, ఆర్థిక సమస్యలు, నిందలు వచ్చేటువంటి సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కర్కాటక రాశి వారు 1 కేజీ శనగలను గురువారం రోజు పేదవారికి కానీ గురువులకు కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో గురుచరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సింహరాశి వారు. ఈ సింహరాశి వారికి ఈ వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ సుఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. భాగ్యంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అభివృద్ధిని సాధిస్తారు. ఆదాయాన్ని అందుకుంటారు. దశమంలో బుధ సంచారం వల్ల స్థిరాస్తులు కానీ లేక సొంత వ్యాపారం కానీ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. వ్యాపారాభివృద్ధి, ఆర్థికపరమైనటువంటి బలాన్ని పుంజుకోగలుగుతారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో సంతృప్తికరంగా పనిచేస్తారు. త్రికరణ శుద్ధిగా పనిచేసి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. లాభంలో గురు సంచారం వల్ల మీ ఆలోచనలు చాలా వరకు కార్యరూపం దాలుస్తుంది. సంతానం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుంది. విద్యా సంబంధ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఆకస్మికంగా ఒక లాభాన్ని కానీ శుభవార్తను కానీ అందుకుంటారు. అష్టమంలో శని సంచారం వల్ల కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేస్తారు. కొన్ని విషయాల్లో అపజయాన్ని పొందగలుగుతారు. అనారోగ్య సమస్యలు, రహస్య జీవనం, కాస్త జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ సింహరాశి వారు 1 కేజీ నేరేడు పళ్ళు కానీ, నల్ల ద్రాక్ష కానీ వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో సుందరకాండ పారాయణం ప్రతిరోజు చేసుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా సింహరాశి వారు ఆంజనేయ స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. కన్యారాశి వారు. ఈ కన్యారాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమ భావంలో రాహు సంచారం వల్ల ధైర్యంగా చేసే కార్యక్రమాలు విజయాన్ని సాధిస్తాయి. విదేశీ వ్యవహారాలు సైతం అనుకూలంగా ఉంటున్నాయి. నూతన వ్యాపారాలు కానీ, నూతన వ్యక్తుల వల్ల కానీ లాభాలు అందుకోవడానికి అవకాశం కనిపిస్తుంది. అష్టమంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో శుభకార్యాలు నిర్వహిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. ఈ రకంగా సంతోషంగా కాలం గడుపుతారు. లాభములో కుజుడు సంచరిస్తున్నాడు. జన సహకారం బాగా ఉంటుంది. భూవాహన లాభాలు అందుకుంటారు. ఆకస్మికంగా రియల్ ఎస్టేట్లో పనిచేసే వారికి మంచి అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సప్తమంలో శని సంచారం వల్ల సంతానంతో కానీ, ఆత్మీయులతో కానీ, జీవిత భాగస్వామితో కానీ మనస్పర్ధలకు అవకాశం ఉంది. పోటీ ప్రపంచంలో కొన్ని సందర్భాల్లో వెనకడుగు వేస్తారు. భాగ్యంలో బుధుడు సంచరిస్తున్నాడు కనుక ఒక అశుభ వార్త కానీ, అసౌకర్యాన్ని కానీ, వ్యాపారంలో నష్టాన్ని కానీ ఈ వారంలో చవి చూస్తారు. ఈ రాశి వారికి ఈ వారంలో మంగళ, బుధ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కన్యారాశి వారు 1 కేజీ కాయగూరలు కానీ, ఆకుకూరలు కానీ, పెసరపప్పు కానీ బుధవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్ర పారాయణ విషయంలో శ్రీరామ రక్షా స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కన్యారాశి వారు సీతారామచంద్రమూర్తి ఆలయానికి వెళ్ళి స్వామివారిని, అమ్మవారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. తులారాశివారు. ఈ తులారాశి వారికి ఈ వారంలో 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. అధికంగా సుఫలితాలను, లాభాలను అందుకుంటారు. షష్టమ భావంలో శని సంచరించడం వల్ల రుణరోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు. పనివారి వల్ల మంచి పనులు సానుకూలంగా పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో లాభాలు అందుకుంటారు. అష్టమ భావంలో బుధ సంచారం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూల వాతావరణం ఉంటుంది. బ్యాంకు లావాదేవీలు సానుకూలంగా ముందుకు సాగుతాయి. భాగ్యములో గురు సంచారం వల్ల జనసహకారం, కొంతమంది పెద్దల పరిచయం, సమాజంలో గుర్తింపు, అభినందనలు, సత్కారాలు అందుకోగలుగుతారు. లాభములో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాలు సాధించి మంచి లాభాలు అందుకుంటారు.
పంచమంలో రాహు సంచారం వల్ల సంతానంతో మనస్పర్ధలు, కొన్ని ఆలోచనలు మిమ్మల్ని ఇబ్బందిగా మారుస్తాయి. దుబారా ఆలోచనలు, దుబారా ఖర్చులు కాస్త ఇబ్బందికరంగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములను పేదవారికి శనివారం రోజు దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీ సూక్తం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. మంచి ఫలితాలను, లాభాలను అందుకుంటారు. సప్తమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. ఆకస్మికంగా ఒక నూతన అవకాశం కానీ, ఒక విజయాన్ని కానీ మీరు అందుకుంటారు. వ్యాపారాభివృద్ధి బాగుంటుంది, ఆర్థికాభివృద్ధి బాగుంటుంది, సమాజంలో గుర్తింపును కూడా తెచ్చుకోగలుగుతారు. దశమంలో కేతు సంచారం వల్ల నిరాడంబరంగానే ఎటువంటి ఆడంబరాలు, హంగామాలు లేకుండా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో విజయాన్ని సాధిస్తారు. అధికారుల నుంచి అభినందనలు అందుకుంటారు. దశమ భావంలో చంద్రుడు సంచరిస్తున్నారు. ఒక సంతోషకర వాతావరణం ఈ వారంలో ఉంటుంది. మనసుకు నచ్చేటువంటి కొన్ని సంఘటనలు, ఆనందంగా కాలం గడిపే సూచన కనిపిస్తుంది. అష్టమంలో గురు సంచరిస్తున్నాడు. మీ మాటల వల్ల ఎదుటివారికి అపార్థాలు, విద్యా సంబంధమైన విషయాల్లో కాస్త మంచి ఫలితాలు రాని పరిస్థితి మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. షష్టమ భావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీలతో మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు కానీ, మనస్పర్ధలు కానీ అవకాశం ఉంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని మాట్లాడండి. ఈ రాశి వారికి వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ వృశ్చిక రాశి వారు 1 కేజీ శనగలను గురువారం రోజు గురువులకు కానీ, లేక పేదవారికి కానీ దానం చేయండి. స్తోత్ర పారాయణం విషయంలో గురు చరిత్ర పారాయణం చేయండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా వృశ్చిక రాశి వారు దత్తాత్రేయ స్వామివారిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా, ప్రశాంతంగా ఉండగలుగుతారు. ధనుస్సు రాశి వారు. ఈ ధనుస్సు రాశి వారికి వారంలో మొత్తం 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. ఎక్కువ శుభలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. తృతీయ భావంలో రాహు సంచారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ అనుకూలంగా ఉంటాయి. పంచమ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో పోటీ ప్రపంచంలో విజయాలు సాధిస్తారు, లాభాలు అందుకుంటారు. షష్టమ భావంలో రవి సంచారం బాగా ఉంది కనుక పోటీ ప్రపంచంలో అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు, అభినందనలు కూడా అందుకుంటారు. సప్తమ భావంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో శుభకార్యాలు, సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులకు అనుకూలంగా ఉంది. అష్టమ భావంలో కుజుడు సంచరిస్తున్నాడు. సంతానంతో మనస్పర్ధలు కానీ, లేకపోతే ఆత్మీయులతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది. భూ సమస్యలు, వాహన సమస్యలు, వాహన ప్రమాదాలకి అవకాశం కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో మంగళ, బుధ, గురు, శుక్రవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో సుబ్రహ్మణ్యాష్టకం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ధనుసు రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. తృతీయ భావంలో శని సహకారం వల్ల జన సహకారం బాగా ఉంటుంది. వ్యవసాయ అభివృద్ధులు, వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంది. ఇంటా బయట చాలా పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. చతుర్థ భావంలో శుక్ర సంచారం వల్ల ఆత్మీయుల కలయికతో సంతోషంగా కాలం గడుపుతారు. సంతానం విషయంలో శుభపరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. స్త్రీజన సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. షష్టమ భావంలో బుధుడు సంచరిస్తున్నాడు. పోటీ ప్రపంచంలో విజయాలు, కుటుంబం కోసం నూతన వస్తువులు, వ్యాపారాభివృద్ధి అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ భావంలో రాహువు, అష్టమ భావంలో కేతువు కాలసర్పదోషం అనగా రాహుకేతు దోషం కాస్త మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సూచన కనిపిస్తోంది. ఈ కారణం చేత మీ మాటల వల్ల అపార్థాలు, దుబారా ఖర్చులు, ఎదుటివారు నిరాశపడేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. ఈ రాశి వారికి వారంలో గురు, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో 1 కేజీ మినుములు, ఉలవలను పక్షులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో రాహుకేతు స్తోత్రాలు చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని, గణపతి దేవిని సందర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. కుంభరాశి వారు. ఈ కుంభరాశి వారికి వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను ఈ వారంలో అందుకుంటారు. తృతీయ భావంలో శుక్ర సంచారం వల్ల స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు, విందు వినోదాల్లో పాల్గొంటారు. తండ్రి గారి నుంచి ఆశీస్సులు అందుకుంటారు. పంచమ భావంలో గురు సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. విద్యా సంబంధమైనటువంటి విషయాల్లో మంచి లాభాలు అందుకుంటారు. షష్టమ భావంలో కుజ సంచారం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు, కోర్టు కేసులు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని వివాదాలు పరిష్కరించుకోగలుగుతారు. భూవాహన లాభాలు అందుకుంటారు. సప్తమ భావంలో చంద్ర సంచారం వల్ల సంతోషకర వాతావరణాన్ని, మనసుకు నచ్చేటువంటి కొన్ని కార్యక్రమాలు చేసి సంతోషిస్తారు. సప్తమ భావంలో కేతువు సంచరిస్తున్నాడు. ఎదుటి వారిని నిరాశపరచడం,
ఎదుటివారి ద్వారా మీరు అశాంతికి గురయ్యేటువంటి సందర్భాలు కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో ఈ కుంభరాశి వారు కొన్ని ఉలవలను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి ఆవులకు ఆహారంగా దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో ప్రతిరోజు గణేశాష్టకం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా ఈ కుంభరాశి వారు గణపతి స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీనరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను మీరు అందుకుంటారు. ద్వితీయోభావంలో శుక్రుడు సంచరిస్తున్నాడు. స్త్రీజన సహకారంతో చాలా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. విందు వినోదంలో పాల్గొంటారు. తృతీయోభావంలో రవి సహకారం బాగా ఉంది. అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. నూతన అవకాశాలు అందిపుచ్చుకుంటారు. ఆనందంగా కాలం గడుపుతారు. షష్టమ భావంలో కేతువు సంచరిస్తున్నాడు కనుక రుణ, రోగ, శత్రు విముక్తిని పొందగలుగుతారు. ఆరోగ్యవంతులు అవుతారు. ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారడానికి అవకాశం ఉంది. షష్టమ భావంలో చంద్ర సంచారం వల్ల సంతోషంగా కాలం గడుపుతారు. ఆనందంగా కాలం గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వ్యయములో రాహు సంచారం వల్ల దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా మారే సూచన కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధవారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మీనరాశి వారు 1 కేజీ మినుములను పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణ విషయంలో శ్రీదేవి ఖడ్గమాల స్తోత్రం నిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా కనకదుర్గాదేవిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ మీనరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషము నుండి మీనం వరకు గల 12 రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.